10 సంవత్సరాలు ఒక కాళేశ్వరము ప్రాజెక్టు వాళ్ళు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కట్టి అసలు ఈ తెలంగాణ గడ్డ మీద కాళేశ్వరం కట్టిన తర్వాతనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్టుగా ఫీలింగ్ చూపిస్తున్నారు వీళ్ళు. అసలు ఇప్పటిదాకా నీళ్ళే అసలు తాగడానికి నీళ్ళే లేవు, అసలు నీళ్ళే తాగలేదు తెలంగాణ ప్రజలు. అసలు కాళేశ్వరం కట్టిన తర్వాతనే అసలు నీళ్లు తాగుతున్నారు, అంతకుముందు నీళ్ళే తాగలేదు అనే ఒక వాతావరణాన్ని ఈరోజు హరీష్ రావు అతని యొక్క ప్రజెంటేషన్ ఆయన పార్టీ ఆఫీసులో చూపిస్తున్నాడు. ఆయన నేనేమంటున్నా యాజ్ అ కాంగ్రెస్ పార్టీ మేమేమంటున్నామంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా తెలంగాణ ప్రాంతంలో ఒక నాగార్జున సాగర్, ఒక శ్రీశైలం డ్యామ్, ఇప్పుడు అక్కడనే కదా మొదలైంది. ఇక దేశంలో చాలా డ్యాములు జవహర్లాల్ నెహ్రూ ఆనాడు కట్టిరు, అది వేరే, ఆ చరిత్ర అందులో పోద్దు మనం. తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ గడ్డ మీద ఒక నాగార్జున సాగర్ డ్యాము, దాని తర్వాత మనము శ్రీశైలం డ్యామ్, దాని తర్వాత నేను లెక్కలలో పోను. ఇప్పుడు లెక్కలలో పోవడం ఆ లెక్కలు ఈరోజు హరీష్ రావు పెద్ద గంటన్న లెక్కలు చెప్పిండు. ఆ లెక్కలు చెప్పినంతసేపు వాళ్ళ ముంగట పార్టీ ఆఫీసులో వాళ్ళ ఎక్స్ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నారు. నేను అనుకుంటా గంటన్నర సేపు ఆ ప్రజెంటేషన్ ఇచ్చినంతసేపు ఆ ముంగడ కూర్చున్న వాళ్ళ నాయకులే. నేను అనుకుంటా ఏదో హరీష్ రావు ఈ ఇరిగేషన్ మీద తనకున్నంత తెలివి ఇంకోనికి లేదు, ఈయనకే ఉన్నట్టుగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి నాకు ఆ ప్రజెంటేషన్ కనబడ్డది. హరీష్ రావు ప్రజెంటేషన్ ఎట్లుందంటే అసలు ఆయన ఇరిగేషన్ మంత్రి అయినాకనే, కేసీఆర్ సీఎం అయినాకనే అసలు తెలంగాణ నీళ్లు తాగుతున్నారు, అసలు అంత నీళ్లు తాగుతలేరు అన్నట్టుగా ఆ ఫీలింగ్స్తో కూడుకున్న ఆ లెక్కలు చూపెడుతున్నాడు ఆయన. అనుకుంటే ఆయన ముంగడ కూర్చున్నారు కూడా మనసులో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరు ఎక్స్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు నేను అనుకుంటా వాళ్ళు ఇక తప్పదు కాబట్టి ఇంకుంటా కూర్చున్నట్టున్నారు. వాళ్ళకు తప్పదు కాబట్టి వాళ్ళు ఇంకుంటా కూర్చున్నట్టున్నారు. వాళ్ళంతా వాళ్ళ తప్పదు కాబట్టి వాళ్ళు ఇంకుంటా కూర్చున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా సూటిగా, ఈరోజు గాంధీభవన్ ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలు కూడా ఆలోచించేయండి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అండ్ ఫ్యామిలీ మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు. వారు సిద్దిపేటలో నివాసము, హైదరాబాద్లో కూడా నివాసము. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది వాళ్ళు హైదరాబాద్లోనే. ఎవరు? కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది హైదరాబాద్ ప్రాంతంలో. నేను సంగారెడ్డి ప్రాపర్ నేను ఉండేది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అండ్ ఫ్యామిలీ బీఆర్ఎస్ నాయకులకు నేను ఒక మాట సూటిగా ప్రశ్న అడుగుతున్నా. ఒక కాళేశ్వరము ఇంత పదే ఒక కాళేశ్వరం వల్లనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతురు అని ఒక ప్రచారాన్ని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారే, కానీ అసలు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అటు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైతే పరిపాలించారో వారి కాలంలో ఎన్ని డ్యాములు వచ్చినాయి. నేను ఒక డ్యామ్ ప్రధానంగా 2 డ్యాముల గురించి చెప్తా, ఎందుకంటే మా లింకు డ్యాముల గురించి చెప్తా. మంజీరా డ్యామ్, సింగూరు డ్యామ్. మంజీరా డ్యాము 1978వ సంవత్సరంలో మంజీరా డ్యాము సంగారెడ్డికి 2 కిలోమీటర్ల దూరంలో కల్పకూర అనే గ్రామం దగ్గర ఆ యొక్క డ్యామును అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఆ డ్యాము యొక్క మంజీరా నీళ్లు దాన్ని దేని దృష్టిలో పెట్టుకొని చేసిరంటే ఆ రోజు బహుశా చెన్నారెడ్డి గారు సీఎం అనుకుంటా, అంతకుముందు కాంగ్రెస్ సీఎం ఉంటే చెన్నారెడ్డి గారు సీఎం. అయితే అప్పుడు మా జిల్లాలో బాగారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు మాకు అప్పుడు కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు.
సరే 78 అంటే అప్పుడు చిన్న పిల్లలమే అనుకోండి మనం. నేనేమంటున్నా అంటే ఆ డ్యామ్ నీళ్ళు, మంజీరా డ్యామ్ నీళ్ళు హైదరాబాద్ జంట నగరాల కోసం తాగునీరు కోసం కట్టినారు. ఫస్ట్ మంజీరా డ్యామ్, సంగారెడ్డి కల్పగూర్ నీళ్లు ఆ డ్యామ్ కట్టింది హైదరాబాద్ జంట నగరాల కోసము కట్టినటువంటి డ్యామ్. అప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు హైదరాబాదులోనే నివసిస్తున్నాడు. నేను అనుకుంటే అప్పుడు ఆయన ఏ జంతువులు నాకు తెలియదు, కానీ బహుశా ఇక్కడనే చదువుకుంటున్నాడు, ఇక్కడనే బహుశా ఆయన యూత్ కాంగ్రెస్లో కూడా ఉండే కదా. ఓకే, యూత్ కాంగ్రెస్లో ఉండి మరి హరీష్ రావు కూడా చిన్న పిల్లగాడు ఉంటాడు. అప్పుడు నేనే చిన్నగా ఉన్నాడు, హరీష్ రావు నాకంటే చిన్నోడు కాబట్టి ఆయన ఇంకా చిన్న బాలుడు అనుకుంటా అప్పుడు ఆయన. వీళ్ళందరూ అప్పుడు ఆ నీళ్ళే తాగింది కదా. కేసీఆర్ గారు, కేసీఆర్ ఫ్యామిలీ హైదరాబాద్లో నివసిస్తున్నప్పుడు జంట నగరాల కోసం కల్పకూర్, మంజీరా డ్యామ్, సంగారెడ్డి వాటరే హైదరాబాద్ జంట నగరాలు తాగిరు. మంజీరా నీళ్లు అనేది టాప్. ఆ రోజున సంగారెడ్డి మంజీరా డ్యామ్ నీళ్ళు అనేది టాప్. ఆ నీళ్లు జంట నగరాల ప్రజలలో కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఒకరు. అప్పుడు ఎవరిది కట్టింది? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. మా జిల్లాలో బాగారెడ్డి గారు, పి రామచంద్ర రెడ్డి గారు, అప్పుడు బహుశా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, అంతకంటే ముఖ్యమంత్రి ఇంకెవరో ఉన్నారు, ఫౌండేషన్ ఒక సీఎం ఉన్నారు. ఇది నిజం, ఇది కదా. ఇది ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అంటే తెలవాలి ఇదంతా. ఇప్పుడు గంటన్నర నేను టీవీలలో లెక్కలు చూసిన, అసలు ఆ లెక్కలను అనుకుంటా మరి ప్రజలకు ఏం అర్థమవుతుంది? అది ఆ కూడికలు, ప్లస్లు, మైనస్లు. ఓకే, ఇప్పుడు నేను అందుకే సూటిగా వచ్చేస్తున్నా మీకు. మీ ఫ్యామిలీ ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు జవహర్లాల్ నెహ్రూ తర్వాత వారు 16 సంవత్సరాలు వారు ప్రధానమంత్రిగా ఉండే. అదే కాలంలో మంజీరా డ్యాము ఇక్కడ మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ నీళ్లు మీ ఫ్యామిలీ దాగి పెద్దగయ్యారు. దాని తర్వాత ఇదెప్పుడు 78. దాని తర్వాత సింగూరు డ్యాము అప్పుడు కూడా బహుశా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఇంకెవరు ఉన్నారు. అప్పుడు కూడా మాకు బాగారెడ్డి గారు, పి రామచంద్ర రెడ్డి గారు మా అక్కడ ప్రాంత నాయకులు కాంగ్రెస్. మంజీరా డ్యామ్ నీళ్ళు తర్వాత సింగూరు డ్యామ్ నీళ్లు, ఈ నీళ్లు తాగినటువంటి నాయకులే ఈనాడు కేసీఆర్ ఫ్యామిలీ. ఆ నీళ్లు తాగే పెద్దగయ్యారు. ఇది చరిత్ర. ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యామ్లు నీళ్లు తాగి పెద్దగైన మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దీనికి జవాబు చెప్పండి. లేదు మేము ఆ నీళ్ళు తాగలేమంటారా? మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కట్టిన 78లో మంజీరా డ్యామ్ కానీ సింగూరు 89లో కట్టిన నీళ్లు మేము తాగలేమంటారా? మీరు దీనికి మీరు ముందు జవాబు చెప్పండి. ఇది ఇంకొకటి అసలు ఈరోజు నేను చాలా మాటలు విన్నా, హరీష్ రావు మాటలు కూడా ఈయన మళ్ళీ కొత్త పదం తెచ్చినాయో, మళ్ళీ ఆంధ్రోళ్ళు మళ్ళీ నీళ్లు ఆంధ్రోళ్ళు అనే మాట తీసుకొచ్చిండు. మళ్ళీ ఇది మళ్ళీ స్టార్ట్ చేసారు వీళ్ళు. రాష్ట్ర విభజన కంటే ముందు తెలంగాణ నీళ్లు ఆంధ్రోళ్ళు ఎత్తుకపోతుర్రని మీరు ఒక ఆట అట్లా జనాలను రెచ్చగొట్టిరు. జనాలు నమ్మిర్రు. రాష్ట్ర విభజనలో అందరు పాల్గొన్నారు. అదే నీళ్ల దోపిడీ అని అన్నందుకే మీరు ఈ తెలంగాణ ప్రజలు మీరు ముఖ్యమంత్రి చేసారు. మీరు వీళ్ళు ముఖ్యమంత్రిని చేశారు. 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. కేసీఆర్ గారు మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు. హరీష్ రావు గారు మీరు ఇరిగేషన్ మినిస్టర్గా మీరు ఉన్నారు. ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యామ్ను నీళ్లు తాగి పెద్దగైన మీరు ఆ చరిత్రను మరిచి మళ్ళీ నీళ్ల పేరు మీద ఆంధ్రోళ్ళు నీళ్ల దోపిడీ చేసిరని ఉద్యమంలో కనబడి తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ముందు పెట్టుకొని కాళేశ్వరం లక్షన 2 లక్షలు ఎంత పెట్టారు నాకు తెలియదు, కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక్క డ్యాము కట్టి ఆ డ్యామ్నే మీరు లక్షల సార్లు చెప్పి మీరు మాట్లాడుతున్నారు.